నాణ్యమైన జ్యువెలరీకి సాక్షిగా 40 ఏళ్ల నమ్మకమైన ప్రయాణానికి గుర్తుగా ఆంజనేయ జ్యువెలరీ గచ్చిబౌలిలో యానివర్సరీ గ్రాటిట్యూడ్ కలెక్షన్ సేల్ ఫిబ్రవరి 1 నుండి 8 వరకు. గట్కేసర్లో తల్లితో పాటు ఇద్దరు పిల్లలు బలవన్మరణానికి పాల్పడ్డటువంటి ఘటన ఇంకా మిస్టరీగా మారింది. దీనికి సంబంధించి తాజాగా కొన్ని సీసీ కెమెరా విజువల్స్ బయటకు రావడం జరిగింది. విజయారెడ్డి కేసులో ఇప్పటికీ ఇంకా చిక్కుముళ్ళు విడట్లేదు. ఆమె చనిపోవడానికి పిల్లలతో పాటుగా బలవన్మరణానికి పాల్పడడానికి గల కారణాలు ఏంటి, అంతగా ఆమెను ఎవరైనా ఏమైనా అన్నారా, ఒంటరితనం అని అనుకున్నప్పటికీ కూడా ఇంకేదో ఉంది దీంట్లో అనేటువంటి కోణం మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా సంచలనమైనటువంటి దృశ్యాలు బయటకు వచ్చాయి. విజయారెడ్డి ఎక్కడెక్కడైతే రైల్వే ట్రాక్ మీద వెళ్ళిందో దానికి సంబంధించిన విజువల్స్ అన్ని కూడా బయటకు రావడం జరిగింది. అత్యంత కీలకమైన గుండెల్ని పిండేసేటువంటి ఆఖరి దృశ్యాలు ఇవన్నీ. మిమ్మల్ని కలతకు గురి చేయవచ్చు, కానీ ఈ వార్తను మనం అసలు ఏం జరిగిందో తెలుసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా పూర్తి వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్న ఆ ముగ్గురు ప్రాణాలతో ఉన్నటువంటి చివరి క్షణాలు చెర్లపల్లి రైల్వే స్టేషన్లోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. జనవరి 30వ తేదీన రాత్రి 11:50 టైంలో చెర్లపల్లి రైల్వే స్టేషన్లోకి ఇద్దరు పిల్లలతో ఆ తల్లి ప్రవేశించింది. ఇప్పుడు మన స్క్రీన్ మీద చూస్తున్నాం. ఇక్కడ ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం గమనిస్తే విజయారెడ్డి మధ్యలో నడుస్తుండగా ఇరువైపులా కూడా తన ఇద్దరు బిడ్డలు ఆమె చేతులు పట్టుకొని నడుస్తున్నారు. ఎక్కడా తొందరపాటు లేదు, ఎక్కడా భయం లేదు. ఏదో దూర ప్రయాణానికి వెళ్తున్నట్లుగా చాలా ప్రశాంతంగా ఆ తల్లి అడుగులు వేస్తుంది. అమ్మ చెయ్యి పట్టుకొని ఉంటే తమకు ఏ ఆపద రాదన్నట్లుగా ఆ పసిపిల్లలు కూడా ఆమెను అనుసరిస్తున్నారు. ఈ దృశ్యాలలో మరొక విషాదకరమైనటువంటి కోణం ఏమిటంటే, వారు ప్లాట్ఫామ్ మీద నడుచుకుంటూ వెళ్ళి చివరిగా పట్టాల మీదకు దిగడం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ పిల్లలు కనీసం సంశయించకుండా ఆమెతో పాటుగా పట్టాలపైకి వెళ్ళిపోయారు. సీసీటీవీ కెమెరా పరిధి దాటి వారు చీకటిలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాతే ఆ భయంకరమైనటువంటి దృశ్యం చోటు చేసుకుంది. పట్టాలపైన నిలబడి రైలు వస్తున్నా కదలకుండా ఒకరినొకరు గట్టిగా హత్తుకొని ఆ ముగ్గురు ఆవిరైపోయారు. అక్కడి వరకు సీసీ కెమెరా దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. అవి మనం చూపించలేకపోతున్నాం, కానీ కొన్ని గైడ్లైన్స్ ప్రకారం వారు పట్టాల మీదకి దిగి ఒకరి వెంట ఒకరు ముగ్గురు లైన్ కట్టుకొని ఆ పట్టాల మీద నుంచిగా నడుచుకుంటూ వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా ఇప్పుడు బయటకు రావడం జరిగింది. అలా రాత్రి వేళలో నడుచుకుంటూ వెళ్ళి ఎక్కడైతే కెమెరా జోన్ ఏదవుతుంటుందో అంతవరకు కనిపించారో ఆ తర్వాత చీకట్లోకి అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఆ కొద్దిగా ముందు దూరంలోనే వీరు ఆ రోజు చనిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు పోలీసులకు అతి ముఖ్యమైనటువంటి ఆధారంగా మారింది. వారు స్టేషన్కు ఏ సమయంలో వచ్చారు, ఆ సమయంలో విజయశాంతి రెడ్డి ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడారా, లేక ఎవరి కోసమైనా ఎదురు చూసారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్లాట్ఫామ్ మీద నుంచి పట్టాల వైపు వారు వెళ్తున్న ఆ ఆఖరి నడక చూస్తుంటే అది క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంలా కాకుండా ఎంతో మానసిక వేదనతో ముందే నిశ్చయించుకున్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే సమయం కూడా చాలా ఉంది. ఆమె స్టేషన్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి ఆ చనిపోయినటువంటి స్పాట్ దగ్గరికి పోవడానికి చాలా టైం ఉంది, చాలా దూరం కూడా ఉంది. అంత దూరంలో కూడా ఎక్కడ బెరుకు అనిపించలేదు, ఎక్కడ వెనకడుగు పడలేదు, ఎక్కడ తప్పటడుగు పడలేదు. చాలా కాన్ఫిడెంట్గా, చాలా క్లియర్గా వాళ్ళ ముగ్గురు కూడా ఆల్రెడీ ముందే డిసైడ్ అయినట్లుగా ఖచ్చితంగా వారు వెళ్ళి ఆ యొక్క బలవన్మరణానికి పాల్పడ్డారు. మృత్యు ఒడిలోకి వెళ్ళడం అందరినీ ఇప్పుడు కలిసి వేసింది. వారంతా కూడా అసలు ఎవరికి అర్థం కావట్లేదు ఎలా చనిపోయారు. పెద్ద పిల్లలు వారెలా ఒప్పుకున్నారు, తల్లి బలవన్మరణం చెందుదామంటే పిల్లలు ఎలా ఒప్పుకున్నారు, ఎలా ముగ్గురు కలిసి ఈ యొక్క ఘాతకానికి పాల్పడ్డారన్నది అర్థం కావట్లేదు. ఎంత హృదయం కలిసివేసి ఉంటే ఇలాంటి దారుణమైనటువంటి నిర్ణయానికి తీసుకుంటారు. ఒంటరితనం ఒకటే కారణం అయి ఉండకపోవచ్చు అనేటువంటి వాదనలు ఇప్పుడు బలంగా వినపడుతున్నాయి. విజయారెడ్డి ఈ రకమైనటువంటి దారుణమైనటువంటి నిర్ణయం తీసుకోవడం వెనుక ఆ పిల్లలకు కూడా ఎక్కడో ఒక దగ్గర హృదయం గాయపడి ఉంటుందనేటువంటి ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. ఆ రకంగా కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఏమాత్రం కూడా బెరుకు లేకుండా, ఏమాత్రం కూడా తల్లిని కొంత మారేస్తున్నట్టుగా కూడా ఏం లేకుండా పిల్లలు కూడా ఆల్రెడీ ప్రిపేర్ అయినట్టుగా ఇది ఖచ్చితంగా జరగాల్సిందే అనేటువంటి విధంగా వాళ్ళు వెళ్తున్నటువంటి దృశ్యాలు చూస్తే ఏదో జరిగింది, వారు కూడా గాయపడ్డారు, ఏదో విషయంలో ఎవరో ఇబ్బంది పెట్టి ఉంటుంటారు. తీవ్రమైనటువంటి హృదయ వేదన పిల్లల్లో కూడా ఉంది. అదేంటనేది తెలియట్లేదు ఇప్పుడు. అందుకనే ఫోన్ కాల్స్ కానీ, ఆమె గత కొద్ది రోజులుగా ఎవరెవరితో మూవ్ అవుతుందో కానీ, తన అన్న రెగ్యులర్గా వస్తూ ఉంటాడంట వారితో కానీ, ఇంట్లో ఉండేటువంటి అమ్మతో కానీ, అమ్మతో మాట్లాడితే అన్నీ తెలుస్తాయి. వీటన్నిటి కోణాల్లో కూడా పోలీసులు ఇప్పుడు పరిశీలిస్తున్నారు. ఇంత దారుణమైనటువంటి నిర్ణయానికి ఎందుకు వచ్చారనేటిది అన్ని కోణాలను కూడా చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కేవలం ఆ ఒంటరితనం కారణంగానే మేము చనిపోయామంటే దాన్ని యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఇక్కడ నైబర్స్ కానీ, బంధువులు కానీ ఎవరికైనా కూడా ఇది యాక్సెప్ట్ చేసేలా కనిపించట్లేదు. ఏదో జరిగింది, విజయారెడ్డితో పాటుగా ఆ పిల్లలకు కూడా హృదయం ఎక్కడో గాయపడింది. ఇంత దారుణమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారంటే ఎవరి త్రూ వీళ్ళకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చింది, ఎవరు వారు అనేటువంటి ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతుంది.
ఇంత దారుణమైనటువంటి నిర్ణయం తీసుకోవడం వెనుక కారణాలు ఏంటుంటాయి అనేటువంటి ప్రశ్నలు కూడా ఇప్పుడు అనేకం ఉత్పన్నమవుతున్నాయి. ఆ కోణంలోనే ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఒంటరితనంతో ఆమె మరణించిందనేటువంటి కోణంలోనే దర్యాప్తు చేశారు. కానీ ఇప్పుడు అలా కాదు, ఎవరో వీరు చనిపోవడానికి కారణమయ్యారనేటువంటి కోణంలో కూడా ఇప్పుడు కేసు మొదలుపెట్టారు దర్యాప్తు. ఈ రకంగా మొదలు పెడితే మనకు కొంచెం క్లూస్ దొరికేటువంటి అవకాశం ఉన్నట్టు కనపడుతుంది. ఎందుకంటే నైబర్స్ కూడా కొన్ని కీలక అంశాలు ప్రస్తావిస్తున్నారు. అక్కడ ఇంటికి వచ్చినప్పుడు పిల్లలతో పాటుగా మేనమామ వద్ద కొంత కటువుగా ఉండేవాడు అనేటువంటి విషయాలు, వాళ్ళ అమ్మతో ఇంకేమైనా ఉన్నాయా అనేటువంటి కొన్ని అంశాలు కూడా చనిపోయినటువంటి విజయారెడ్డి భర్త బంధువులు కూడా చెప్తున్నారు. కాబట్టి పూర్తిగా డెప్త్లోకి వెళ్తే ఏమైనా కొన్ని విషయాలు తెలిసేటువంటి అవకాశం ఉంది. అందుకనే దర్యాప్తును ఇప్పుడు వేగవంతం చేశారు. ఇప్పుడు వచ్చినటువంటి ఈ విజువల్స్ అయితే ఇప్పుడు అందరి హృదయాలను జ్వలింపజేస్తున్నాయి. ఈ యొక్క సీసీ విజువల్స్ ద్వారా కేసును ఇప్పుడు మరింత వేగం పెంచనున్నారు పోలీసులు.